అందరికీ నమస్కారమండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం సెప్టెంబర్ నెల తేదీ 27వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి పంచమి, నక్షత్రం అనురాధ, కరణం బాలవ, పక్షం శుక్లపక్షం, యోగం ప్రీతి, రోజు శనివారం. జన్మరాశి వృశ్చిక రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:48 నుండి 12:36 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:11 నుండి 6:59 వరకు ఉంటుంది. మరలా ఉదయం 6:59 నుండి 7:47 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:11 నుండి 10:41 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:42 నుండి మధ్యాహ్నం 3:12 వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల తూర్పు, అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. సెప్టెంబర్ నెల 27వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు మకర రాశి దీని ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు ఉంటాయి. మకర రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశి వారికి శనివారం నాడు మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు. ఈ రోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలరు. ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం. క్యూపిడ్స్ అంతులేని ప్రేమతో మీ వైపుకు దూసుకొని వస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో అన్న వాటి గురించి ఎరుగుతూ ఉండటమే. ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో పార్క్‌లో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోట్లో కానీ సమయాన్ని గడుపుతారు. ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో పార్క్‌లో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోట్లో కానీ సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామి మైమరిపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది. దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు. ఈరోజు మీ యొక్క పిల్లల్ని దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంటారు. దీనివల్ల వారు ఈ రోజంతా మీ పక్కనే ఉంటారు. దీని తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు. జీవనంతో పాటు కొంచెం సమాజ ధర్మక సేవ కూడా చేయండి. అది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నిత్య వృత్తులకు భంగం కలిగించదు. మీరు ఈ రెండింటి పట్ల తగిన శ్రద్ధ చూపాలి. ఈరోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లో మీరు వెలుగులో ఉంటారు. ఆఫీస్లో ఈరోజు మీరు నిజంగా అద్భుతంగా చేసి చూపించవచ్చు. మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు. కానీ మిగిలిన రోజుల్లాగే మీరు వాటిని అమలుపరచడంలో విఫలం చెందుతారు. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్. ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. ఈరోజు మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది మాటలతోనే పొగుడుతారు. ఇతరులు మురిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి. మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండటానికి మీ క్షణిక ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు. అందువల్ల మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారి ముందు ఉంచుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు. మీరు మీ లవ్‌ని నిర్భయంగా మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఈరోజు మంచి రోజు. మీరు సానుకూల ప్రతిస్పందన పొందుతారు. సంపూర్ణ వైద్య పద్ధతులు సక్రమంగా పాటించకుండా ఉండే పెద్దవారికి ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా ఉంటుంది. చట్టపరమైన సమస్యలు ఊహాత్మకంగా హుందాగా పరిష్కరించుకోవాలి. అధిక విశ్వాసం లేదా తప్పుడు నమ్మకాన్ని ఉంచడం వల్ల ఈరోజు అది వినాశకరంగా మారవచ్చు. తమ విద్యా విషయాలు కుటుంబాన్ని నిరుత్సాహపరుస్తాయని విద్యార్థులు తెలుసుకోవాలి. వారి తల్లిదండ్రులు మరియు తోబుట్టువులకు వారిపై గొప్ప ఆశలు ఉంటాయి. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు. ఈరోజు మీ ప్రేమకై జీవితం కొంతవరకు వివాదాలకు గురవుతుంది. మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు రివార్డులు వాయిదా పడినాయి కనుక మీరు నిరాశతో బాధపడతారు. ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి. అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి. వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి. వాటిని మీరు ఈరోజు చవిచూడాల్సి రావచ్చు. ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ఒంటరిగా ఉన్నవారు చాలా మూడీగా ఉంటారు. కానీ అలా ఉండకండి. లేకపోతే వారు కొన్ని మంచి అవకాశాలను కూడా కోల్పోవచ్చు.
ఉద్యోగం కోరుకునే వారికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వారు ఈ అవకాశాలు ఎక్కువగా ఉపయోగించుకోవాలి. న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి ఉండే మంచి సంప్రదింపులు, నైపుణ్యాలను ఖాతాదారులు ప్రశంసిస్తారు. వారు స్వయంగా సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. అవివేకులు మరియు అవిధేయులైన పిల్లలు లేదా విద్యార్థులు ఈరోజు ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షించవచ్చు. వారి నియంత్రణలో ఉన్నట్టుగా నిర్ధారించుకోవాలి. ఎంతో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు నేడు సమాజంలో చాలా ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. ఈరోజు శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో పాటుగా అభ్యసించండి. అప్పుడే సర్వతోముఖ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకోండి. డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు. మీ కుటుంబం అంతటికి లబ్ధినిచ్చే ప్రాజెక్టులను ఎంచుకోండి. వృద్ధిలోకి వస్తారు. భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే మీ ఇద్దరూ పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి. మానసిక స్పష్టత ఉంటే బిజినెస్‌లో ఇతర పోటీదారులకు దీటైన జవాబును ఇవ్వగలుగుతారు. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి మైమరిపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది. దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు. ఈరోజు ప్రేమికులు తమ ప్రియమైన వారికి ప్రేమ వ్యక్తం చేయడానికి అధిక సమయాన్ని పొందుతారు. వారితో గడపడానికి తగిన సమయం లభిస్తుంది. అలానే విహారయాత్రకు కూడా వెళ్తారు. వృద్ధులకు ఒక మంచి సంతోషకరమైన రోజు. తాము కలిసి అన్ని వయసుల వారితో బాగా కలిసిపోతారు. అనుభవం జీవితానికి అభిరుచితో వారు యువతకు ఉదాహరణగా నిలుస్తారు. విదేశాల్లో ఉండే పిల్లలు ఇంటికి రావడం ఆలస్యం కావచ్చు. వారు తిరిగి రావటానికి ఆత్రంగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు చాలా నిరాశ చెందుతారు. చదువు మరియు ఇతర అకాడమిక్ ప్రాజెక్టుల కొరకు మంచి రోజు. ఉన్నత విద్య పొందాలని అనుకునే వారికి గొప్ప అవకాశాలు ఉండవచ్చు. ఉపాధ్యాయులు ఈరోజు ఓపెన్ మైండ్గా ఉండాలి. విద్యార్థుల నుండి వచ్చే అసాధారణమైన అభ్యర్థనలతో వ్యవహరించడానికి కొంచెం ఊహాత్మకంగా ఉండాలి. వారి విద్యార్థులపై తప్పకుండా విజయం సాధించగలుగుతారు. ఆటలాడేవారు ఈరోజు వారి కృషికి తగ్గట్టుగా విజయాన్ని సాధించలేరు. వారి కష్టం మరియు అంకిత భావం మొత్తం కూడా బుడిదలు పోసిన పన్నీరులా మారుతుంది. మీ కోపంతో చీమల గుట్టలాగా ఉన్న సమస్యను కొండంత చేయగలుగుతారు. ఇది మీ కుటుంబాన్ని అప్సెట్ చేస్తుంది. అదృష్టం ఎప్పుడూ కోపాన్ని అదుపు చేసుకున్న తెలివైన వారిని వరిస్తుంది. కోపం మిమ్మల్ని దహించే ముందే దానిని దగ్ధం చేసేయండి. మీరు ఇంతకు మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసానాలను అనుభవిస్తారు. దీనివల్ల మీకు డబ్బు అవసరమైతే మీ చేతికి అందదు. ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ యాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్స్‌తో సత్సంబంధాలు దెబ్బతింటాయి. మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు. మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు. కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు. ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది. మీ జీవిత భాగస్వామి తాలూకా బద్ధకం ఈరోజు మీ పనులను చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చును. అపార్థాలు తొలగించడానికి మీరు నిజంగానే శ్రద్ధ చూపిస్తున్నారని తెలియచేయడానికి ఇది సరైన సమయం. మకర రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. మకర రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. కుటుంబంలో సామరస్యం మరియు సంతులనం కలిగి ఉండటానికి ఏదైనా గుడి బయట ఉన్న యాచకులకు కామస పళ్ళెంలో ముల్లంగి దుంపలను ఇవ్వండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.